సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కోవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. కొత్త వేరియంట్పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎంకి అధికారులు తెలియజేశారు. ఈ వేరియంట్ సోకిన వ్యక్తులకి సాధారణ చికిత్సతోనే ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంటి వద్దే కోలుకుంటున్నారని వివరించారు. డెల్టా వేరియంట్ తరహా లక్షణాలు లేవని, అయితే JN.1 కి వేగంగా విస్తరించే లక్షణం ఉందని తెలిపారు. ప్రస్తుతం లక్షణాలు ఉన్న వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని, పాజిటివ్ వచ్చిన శాంపిళ్లను విజయవాడ జీనోమ్ ల్యాబ్లో పరిశీలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. కొత్త వేరియంట్లని గుర్తించడానికి ఈ పరీక్షలు దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ అందుబాటులోకి ఉంచుతున్నట్లు తెలిపారు. అలాగే ఆసుపత్రిలో పర్సనల్ కేర్ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయని సీఎం జగన్ కి అధికారులు తెలిపారు. కోవిడ్ వ్యాప్తిని నిరోధించడానికి ముందస్తు చర్యలపై దృష్టి పెట్టాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. అత్యంత బలంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, విలేజ్ క్లినికల్ని అప్రమత్తం చేయాలన్నారు. కొత్త వేరియంట్ లక్షణాలు, తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్ క్లినిక్స్ స్టాఫ్ కి అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని జగన్ స్పష్టం చేశారు.